నమస్కారం మిత్రులారా. లక్ష్మీదేవి ఎలా పుట్టిందో మీకు నిజంగా తెలుసా? ఈ రహస్యం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంపదకు, సౌభాగ్యానికి అధిదేవత అయిన ఆ మహాలక్ష్మీ అమ్మవారి కటాక్షముంటే చాలు, దరిద్రం దరిచేరదు, కష్టాలన్నీ తీరిపోతాయి. అసలు లక్ష్మీదేవి ఎలా జన్మించింది? పాలకడలి నుంచి అమ్మవారు ఎలా ఉద్భవించింది? ఈ ఆసక్తికరమైన కథను ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథాపూర్వం. ఒకప్పుడు దేవేంద్రుడు తన వైభవం, సంపద, శక్తి చూసుకుని అహంకారంతో మునిగిపోయాడు. ఒకరోజు దూర్వాస మహర్షి అతనికి పవిత్రమైన పుష్పమాల ఇచ్చాడు. కాని అహంకారంతో ఉన్న దేవేంద్రుడు ఆ పుష్పమాలను గౌరవించకుండా తన ఏనుగు ఐరావతం మెడలో వేసేశాడు. ఐరావతం దాన్ని కింద పడేసి తొక్కింది. దీంతో కోపగించిన దూర్వాస మహర్షి, నీ అహంకారం వల్ల నీకున్న శక్తి, సంపద అన్నీ నశించిపోవాలి అని శపించాడు. ఆ శాపం ఫలితంగా దేవతలందరూ తమ శక్తిని కోల్పోయారు. సంపద అంతా కనుమరుమైంది. లోకమంతా చీకటితో నిండిపోయింది. దరిద్రం వ్యాపించింది. ఈ పరిస్థితిలో దేవతలు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు: దేవతలు, దానవులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తే అమృతం లభిస్తుంది. అందుకే దేవతలు, దానవులు కలిసి పాలకడలిని చిలకడం ప్రారంభించారు. మందల పర్వతాన్ని కవ్వంగా, వాసుకీ నాగును తాడుగా ఉపయోగించారు. మిత్రులారా, ఇక్కడొక విషయం గమనించాలి. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు శత్రువులతో కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం. మథనంలో ముందుగా ఘోరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. అది లోకమంతా నాశనం చేయగలదు. అప్పుడు పరమశివుడు ఆ విషాన్ని తాగి లోకాన్ని రక్షించాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చుతోందని నేను నమ్ముతున్నాను. నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అమూల్యమైన వస్తువులు బయటకు రావడం ప్రారంభమైంది. కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు. ఈ సమస్తం బయటకు వస్తున్న సమయంలో దేవతలు, దానవులు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. మిత్రులాలా, ఇక్కడివరకు కథ మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. కామెంట్లో జై మహాలక్ష్మి అని టైప్ చేయండి. ఇలా అద్భుతాలు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా క్షీరసాగర మధ్య నుండి 1000 రేకుల పద్మం వెలిసింది. ఆ క్షణం సృష్టి మొత్తం ఆగిపోయినట్టే అనిపించింది. ఆ పద్మంపై కూర్చొని మిరుమిట్లు గొలిచే బంగారు వర్ణంతో చేతుల్లో పద్మాలను ధరించి జగన్మాత మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె అవతరణతో లోకమంతా ప్రకాశంతో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. మిత్రులారా, లక్ష్మీదేవి కేవలం సంపదకే ప్రతీక కాదు. ఆమె ధర్మానికి ప్రతీక, శాంతికి చిహ్నం, కుటుంబ ఐక్యతకు మూలం. ఎక్కడ శుభ్రత, భక్తి, సత్యం ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. అందరూ ఆమెను తమవైపు ఆహ్వానించారు. కాని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువును వరించి ఆయన వక్షస్థలంపై కొలువుదీరింది. మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే పెద్దలను గౌరవించాలి, ఇంటిని శుభ్రంగా ఉంచాలి, దానం చేయాలి, భక్తితో ప్రార్థించాలి. మిత్రులారా, ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరి ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కామెంట్లో జై మహాలక్ష్మి అని తప్పకుండా టైప్ చేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.